ఇప్పుడు నేను డైరెక్ట్ రేవంత్ సార్తోనే మాట్లాడతా. ఎటైతాటాయే ఏమనుకున్నా మంచిదే, ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి. రేవంత్ సారు, అసలు మీకు రైతుల మీద కోపం ఎందుకు? వాళ్ళ మీద ఎందుకు గంతగనం కచ్చబెట్టుకున్నావు? అలాంటి ఎందుకు కోరతలేవు సారు? అసలు ఎందుకు గోస ఉచ్చుకుంటున్నావు? ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యం బాగుపడదని మీకు ఎరికేనా సారు? రాజ్యం బాగా పడకుంటామాయే, రైతు మాత్రం ఏడ్చుడే కావాలని ఫిక్స్ అయినవా రేవంత్ సారు? ఓ రేవంత్ సారు, మీకే సార్ అడిగేది నేను. ఎవరన్నా రేవంత్ సార్ చుట్టుముట్టు ఉండేటోళ్ళన్నా ఈ వీడియో చూయించుర్రే, మీకు పుణ్యం ఉంటుంది. యూట్యూబ్లో కూడా పెట్టిస్తా కానీ, లేకుంటే ఏంది ఏడాది కింద దాకా రాజు లెక్క బతికిన రైతు ఇప్పుడు బాంచన్ని కాలు మొక్తాన్న కాడికి పట్టుకొచ్చిరు. ఏందో ఏమో పోరి, ఈడ చూడుర్రి రైతులను ఎట్లా గోస ఉచ్చుకుంటుర్రో. ఇది ఇప్పుడు మన తెలంగాణల రైతుల పరిస్థితి. పోలీసులతోని దెబ్బలు తింటుర్రోలా. మరి సర్కారోళ్ళు రైతుల భూములను అన్యాయంగా గుంజుకుంటుంటే ఇలా అడ్డం పడ్డరు. మా భూములు గుంజుకోవద్దని కాళ్ళు మొక్కిరు, బతలాడుకున్నారు. కానీ అడవి ఆఫీసర్లు మాత్రం గీ కథ వేసిరు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజం నగర్ల నొల్ల అడవి ఆఫీసర్లు జేసీబీలతోని పంట పొలాలను సత్యనాశ చేసిరు. గివట సర్కారు భూములట. అడవి శాఖ కిందకు అత్తయి, మీరెట్లా దున్నుతారు, మీరెట్లా బాగుపడతారు అని ఒగిట్లా జులుం చేసిరు. ఈ రైతులు అసలు ఇప్పటి సంధి కాదు, తాత ముత్తాతల కాలం సంధి ఈ భూములు వాళ్ళే సాగు చేసుకుంటాన్లు. ఇంతకాలం ఇళ్లను ఎవ్వరు మెసలియలే. కానీ ఇప్పుడు ఈ షేపాటి ప్రభుత్వం వచ్చినాక ఈ భూములను గుంజుకునే ఇగురం పెట్టుకున్నారు. ఎంత అన్యాయం ఇది! ఒకరు కాదు, ఇద్దరు కాదు, 150 మంది పోలీసులు ఊరి మీద పడ్డరట. భూములు గుంజుకుంటుంటే అడ్డం పడ్డందుకు ఆడోళ్ళు మొగోళ్ళు అని చూడకుండా ఆఫీసర్లు మస్తు కొట్టిరు. అసలు రైతులను కొట్టుడేంది, ఆడపడుచుల మీద ఈ పోలీసులు చేసుడేంది? రేవంత్ సారు, ఇదేనా సారు మహాలక్ష్మి పథకం అంటే? రైతుల భూములు గుంజుకునుడు రైతు భరోసా కావచ్చు. ఈ ఖాతాకు నా వాడెత్తు.